నా పేరు మక్కిన వీరాంజనేయులు. స్థానిక అన్నపూర్ణ నగర్, గోరంట్ల అన్నపూర్ణ నగర్ 2వ లైన్కి చెందిన వాస్తవ్యులు. నా భార్య. ఇక్కడ ఈ ఆస్తికి మాకు సంబంధించి కొంతమంది స్థానిక వైసీపీ నాయకులైనటువంటి రెడ్డిపాలెంకి చెందినటువంటి కొండా రామచంద్రారెడ్డి, ముత్యాలరెడ్డి నగర్కి చెందినటువంటి దుగ్గంపూడి ప్రభాకర్ రెడ్డి గారు ముందుగా డెవలప్మెంట్ అగ్రిమెంట్ అని రాయించుకొని తర్వాత దాన్ని మళ్ళీ వడ్డీ కింద అని చెప్పి ఎంఓఈ రాయించుకొని మాకు అటు డెవలప్మెంట్ అని కాకుండా ఇటు వడ్డీలని కాకుండా అదే ఆస్తిని మళ్ళీ వాళ్ళకి నచ్చిన వాళ్ళ పేరు మీద మార్చుకుంటూ వెళ్ళి మాకు తిరిగి కట్టే అవకాశం లేకుండా చేస్తూ మమ్మల్ని గత ప్రభుత్వ కాలం నుంచి 3-4 ఏళ్ళ నుంచి ఏదిస్తూనే ఉన్నారండి. నేను స్థానిక కాలేజీలో ఒక ప్రొఫెసర్ ఉద్యోగంగా ఉండి ఇవన్నీ నేను బయటకు చెప్పుకోలేక కొంతకాలం నాలోనే నేను నలిగిపోతూ ఇలా బాధపడుతున్నామండి. చివరికి ఇలా ఉండి మాకు, మా భార్యకి, మా పిల్లలకి జరుగుబాటు లేని పరిస్థితి కూడా వచ్చి వాళ్ళకి ఆ విషయం తెలిసి కూడా వాళ్ళ ఆస్తి మీరు తీయించుకొని మాకు రావాల్సిన మాకు ఇవ్వమన్నా వినకుండా కూడా నువ్వు అమ్మి మాకు కట్టమని అంటారు. దాన్ని అమ్మే అవకాశం ఇవ్వరు మాకు. పని అలాగే అమ్మి కడదామని మేము అప్పటి నుంచి ఈ బిల్డింగ్లోనే ఆదాయంలోనే ఉండి మధ్యలో అద్దెకిచ్చి అద్దెలు కూడా వడ్డీ కింద వాళ్ళకి కట్టి పెట్టాము. మేము అక్కడికి కూడా వినిపించుకోకుండా మా ఆస్తి మాకు వడ్డీలతో పెరిగిపోయింది, మీరు కట్టాల్సిందే, మీ ఆస్తి మేము వాల్చుకోవాలంటే మీకు 5ో 10ో ఇస్తాము, వదులుకొని వెళ్ళిపోండి అంటారు. ఈ ప్రాపర్టీకి సంబంధించినటువంటి 12 కోట్లు 13 కోట్ల ఆస్తి అండి. వాళ్ళు కట్టడానికి ఇచ్చింది కానీ మాకు ఇచ్చింది కానీ సుమారుగా కూడా మొత్తం 4 కోట్లు కూడా ఉండవు. ఆ 4 కోట్లో కూడా 2 కోట్లు మేము దీన్ని కట్టడానికే వాడామండి. పైగా కూడా వాళ్ళ పేరు మీద రాసుకుంది కాక ఇష్టం వచ్చినట్టు మారుస్తున్నారు. కొనేవాళ్ళు కూడా వచ్చి ఇన్ని పేర్లుంటే మేమేట కొంటాం అనే విధంగా చేస్తున్నారండి వాళ్ళు. మాకు ఇమ్మని ఇచ్చినా కూడా మొన్న 18వ తారీఖు మేము ఇక్కడ లోపల ఉండగా వాళ్ళు దుర్గంపూడి ప్రభాకర్ రెడ్డి గారు, కొండా రామచంద్రరెడ్డి గారు, వాళ్ళ అబ్బాయి అరుణ్ తేజ్ రెడ్డి గారు, వాళ్ళ మేనల్లుడు వెంకటరెడ్డి గారు వచ్చి మా మీద దౌర్జన్యం చేసి నన్ను కొట్టి తిట్టి కింద పడేసి కాలి మీద తొక్కారండి. ఈ బిల్డింగ్ నాకు స్వాధీనం చేయాల్సిందే, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే, మేము మీకు అమ్మే అవకాశం ఇవ్వంగా, ఈ బిల్డింగ్ మాది అని మమ్మల్ని నాన్న హింసించినారు. వస్తే మళ్ళీ చంపేస్తామంటున్నారండి. అదే కాకుండా మా వాచ్మెన్ కూడా బయటికి లాగేసి సామాన్ పడేసి అతను కూడా ఖాళీ చేయించి భయపెట్టి వచ్చారండి. ఇప్పుడు మళ్ళీ ఈరోజు బిల్డింగ్కి తాళం వేసుకొని మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఈ విధంగా మమ్మల్ని అన్యాయం చేస్తున్నారండి. మేము ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయిపోయి ఇప్పటికీ మేము బయటపడగలిగామండి మా వాళ్ళ ముందు. ఇప్పటివరకు నేను చేసే ఉద్యోగం వల్ల నేను బయట పడలేకపోయాను. ఇది మాకు చాలా తీరని అన్యాయం అండి. దీనికి మళ్ళీ మాకు ఇది కాకుండా ఎక్స్ట్రా వడ్డీలైందని కాకుండా దీని వెనక లైన్లో మాకు హౌస్ కూడా ఉందండి. ఆ హౌస్ కూడా ఏదో రకంగా ఆ మాట ఈ మాట చేసి మోసం చేసి దాన్ని కూడా వాళ్ళ కింద రాసుకొని మేము మా సామాను ఉన్నాయండి అందులో. ఇప్పటికి కూడా ఆ ఇంట్లో మా సామాను ఉన్నాయి. సామాను ఉండగానే తాళాలు పగలగొట్టి వాళ్ళు ఆక్రమించి అక్కడే ఉంటున్నారండి గత సంవత్సరం నుంచి. మేము ఇవన్నీ ఎవరికి చెప్పుకోలేకపోతున్నాము. ఈ రోజున మేము ఎక్కడైనా దూకి చచ్చిపోయే పరిస్థితి వచ్చిందండి. పిల్లల భవిష్యత్తు అనేది చావలేక చివరిగా మీరు ఈ హెల్ప్ తోటి ఏమన్నా మాకు న్యాయం జరిగిద్దామో అని నేను ఈ రకంగా చేస్తున్నానండి. ఇది కూడా మాకు న్యాయం జరగకపోతే మేము ఇక్కడ ఈ బిల్డింగ్ మీద ఎక్కి దూకి చచ్చే పరిస్థితి వచ్చిందండి. మాకు న్యాయం జరగాలి ఎట్టయినా.